చూడండి దొండకాయ పచ్చడికి దొండకాయలు కట్ చేసి వేసుకున్నా. దొండకాయలు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నాను. వేయించుకుంటున్నాను. చూడండి ఇది బాగా రెడ్ వాడినాక బ్రౌన్ కలర్లో వస్తుంది. సన్నగా కోసుకొని ఇట్లా కోసుకొని వేయించుకోవాలా. రెడ్ కలర్లో ఉన్నా పర్లేదు, బాగుంటుంది పచ్చడి కలర్గా. బాగా వాడినాక కొంచెము వాడినట్టు కనిపిస్తుంది. అప్పుడు మిక్సీకి వేసుకోవాలా. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర అన్నీ వేసుకున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకు, దొండకాయలు, పచ్చిమిరపకాయ మాకు ఎంత కారంగా ఉంటే అన్నీ వేసుకోవచ్చు. వేసుకున్నాను. 4 స్పూన్లు నూనె వేసుకున్నాను. ఎందుకంటే ఇది ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి. ఇది వాడే లోపల నూనె పైకి తేలుతుంది, కిందకి పోతాయి కాయలన్నీ. అప్పుడు పచ్చిటిని వేసుకుంటే బాగుంటుంది. దీంట్లోకి 2 టమాటాలు, ఒక ఎర్రగడ్డ, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకున్నాను. ఇది మిశ్రమం అంతా వేసుకొని మిక్సీ పెట్టుకున్నాక మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్, అప్పుడే వేయించుకున్నాం కదా, చూపించిన దొండకాయలు చూడండి అట్టే బ్రౌన్ కలర్లో వచ్చినాయి. చూడండి అప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని అయిపోయినాయి. చూడండి ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోయింది. మిగిలిన ఆయిల్ కరెక్ట్గా 4 స్పూన్లు వేసుకుంటే 4 స్పూన్లు కరెక్ట్గా సరిపోయింది. చూడండి ఇది ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. చూడండి దీంట్లో ఆయిల్ వేసుకున్నాను 2 స్పూన్లు. దీంట్లో ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను. టమాటాలు వేసుకొని టమాటాలు బాగా మెత్తగా అయ్యేదాకా వేయించుకొని, ఈ టమాటాలు అయినాక ఎర్రగడ్డలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. దొండకాయల్లో వేసి మిక్సీ పట్టుకోవాలి. అది చూపిస్తాను. టమాటాలు వేసినా కదా, ఈ టమాటాలతో ఇది ఈ ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నా. ఈ ఎర్రగడ్డ ఇది చింతపండు వేస్తాను ఇప్పుడు. చూడండి చింతపండు చూడండి చింతపండు వేసినాను. చింతపండు వేసుకొని 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. చింతపండు వేసుకున్నాం కదా, చూడండి ఇప్పుడు దీంట్లో 2 స్పూన్లు ఉప్పు వేసుకోవాలి. చింతపండు వేసుకున్నాం కదా, దీంట్లో 2 స్పూన్లు ఉప్పు వేసుకుంటే 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. సరిపోకుంటే మళ్ళీ చట్నీ అయినాక మళ్ళీ వేసుకోవచ్చు. ఈ పచ్చడి అయినాక మళ్ళీ వేసుకోవచ్చు. నేను 2 స్పూన్లు వేసినాను. ఇదంతా మిక్సీ పెట్టినాక మళ్ళీ చూపిస్తాను. చూడండి అప్పుడే వేయించుకున్న టమాటాలు, దీంట్లో ఎర్రగడ్డలు, ఇదంతా టమాటా అంతా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఎర్రగడ్డలు వేసుకోవాలి. అది కొంచెము ఆ ఉడికి మీద కొంచెం ఉడకతాయి అన్నమాట. అందుకని ఇప్పుడు ఈ మిశ్రమం అంతా ఇందాక దొండకాయలు తీసుకున్నాం కదా, దాంట్లో వేసి పచ్చడి చేసి మళ్ళీ పచ్చడి అయినాక చూపిస్తాను. చూడండి టమాటాలు అన్నీ బాగా మెత్తగా అయిపోయి. చూడండి ఫ్రెండ్, అప్పుడే తీసుకున్న పచ్చడి మీకు చూపించినా కదా. అప్పుడే చూపించాను కదా దొండకాయ పచ్చడిని. చూడండి ఇట్లా దంచుకోవాలి. బాగా కలర్ఫుల్గా వచ్చింది కదా. చూడండి చూడండి ఇట్టే చేసుకోవాలి. దొండకాయ పచ్చడి ఇది చేసుకుంటే బాగా ఉడక అన్నంలో వేసుకొని బాగా తినొచ్చు. చూడండి మెత్తగా మరీ మిక్సీలో మెత్తగా వేసుకోకూడదు. చూడండి ఎర్రగడ్డలన్నీ కనిపించేటట్టు ఒక్కలు ముక్కలుగా రోట్లో దంచినట్టే ఉంటుంది. చూడండి కలర్ఫుల్గా ఉంది. ఎట్లా చేసుకోవాలి దొండకాయ పచ్చడి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.